సుమారు 2.50 కోట్ల నిధులతో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జాతీయ రహదారి నుండి జి వేమవరం మీదుగా వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టిన ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఏళ్ల తరబడి అస్తవ్యస్తంగా ఉన్న జాతీయ రహదారి నుండి జి వేమవరం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని 2,50,00,000 రూపాయల నిధులు వెచ్చించి గ్రామస్తుల కష్టాలను తీర్చారని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కొనియాడారు. తాజాగా ఈ రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గండి అప్పారావు, జనసేన నాయకులు పుణ్యమంతుల సత్యబాబు, గండి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమాన్ని చూసి ఎమ్మెల్యే సుబ్బరాజు ఉప్పొంగిపోయారు. ప్రజలు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగానికి లోనయ్యారు. కేవలం జి వేమవరమే కాదు, మండలంలోని చొల్లంగిపేట, మట్లపాలెం, పెద్దవలస, గాడిమొగ, జార్జిపేట, నేలపల్లి వంటి గ్రామాల్లోనూ రోడ్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు శరవేగంగా జరుగుతున్నాయని, దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కొనియాడారు. తాళ్లరేవు మండలంలో ఉన్న జి వేమవరం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తులందరూ కూడా ఘన స్వాగతం పలికి పూల వర్షంతో మరి జి వేమవరం గ్రామం దాకా తీసుకురావడం చాలా ఆనందం, చాలా శుభసూచకం. ఎందుకంటే ఈరోజు మరి జి వేమవరంతో పాటు మరి చొల్లంగిపేట, అదేవిధంగా జార్జిపేట, నేలపల్లి గ్రామాలు, గాడిమ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి దానికి 4 మండలాలు 4 రోజులు కూడా అత్యద్భుతంగా ఈ MGNRIGS నిధుల నుంచి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా తార్ రోడ్లు కానీ, WBM రోడ్లు కానీ ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగింది. మరి ఏదైతే జి వేమవరం గ్రామంలో ఎన్నికల ముందు మరి మా మేనిఫెస్టోతో పాటు 5 కిలోమీటర్లు ఈ గ్రామంలో మన కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు వేస్తామని హామీ ఇచ్చాం. ఈ 2 సంవత్సరాల్లోనే దగ్గరగా 5 కిలోమీటర్లు పూర్తి చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నిధులు అత్యధికంగా మరి గ్రామానికి ఇచ్చి ఇవాళ రోడ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి వేమవరం గ్రామస్తులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మరి ఈ కార్యక్రమం ఒక పండుగలాగే జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి పూల వర్షంతో, మరి పూల దండలతో మరి కూటమి నాయకులు, మన ముఖ్య అతిథులుగా వచ్చిన అందరికీ కూడా సన్మానాలు చేసినందుకు మరి వారందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గారు, అభివృద్ధి ముమ్మడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోదరులు దాట్ల సుబ్బరాజు గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈ గ్రామస్తులు, పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆయన్ని అభినందించుకోవడం జరిగింది. ముఖ్యంగా నాయకులుగా అన్న వాళ్ళకి అభివృద్ధి చేయటం అనేది సర్వసాధారణం. కానీ గ్రామస్తులు మరి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని సన్మానించుకోవడం ఈ గ్రామస్తుల యొక్క గొప్పతనం. మరి ఇంకా ఇది రెట్టించిన ఉత్సాహంతో ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మరి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈరోజు మరి బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని కేబినెట్కి పంపించి రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. వైసీపీ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, కేంద్రానికి సంబంధం లేదని. ఇది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే మళ్ళీ రేపొద్దున ఏదైనా పొరపాటున మరి అధికారంలోకి కానీ రాగలిగితే మళ్ళీ 3 రాజధానులని 3 ముక్కలాట ఆడే ప్రమాదం ఉందని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు శాశ్వత రాజధానిగా ఈరోజు అమరావతిని ప్రకటించడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్రానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మా యువ నాయకులు మరి లోకేష్ గారు కూడా పాదయాత్రలు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం చేనేతలకు ఈరోజు 500 యూనిట్లు, 200 యూనిట్లు, మరమగ్గాలకి 200, అలాగే ఎలక్ట్రిక్ మగ్గాలకి 500 యూనిట్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది.